తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్లో పెట్టండి. విద్యార్థులు, ఈరోజు తెలుగు వ్యాకరణం మీకు చెప్తాను. తెలుగు వ్యాకరణంలో భాగమైన విరామ చిహ్నములు మీకు తెలియజేస్తాను. ఈ విరామ చిహ్నములు అనేవి మనము చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఏ విధంగా పలకాలి, ఎక్కడ ఆగాలి అనేవి మనకు తెలియాలి. తెలిస్తే మనము రాసేటప్పుడు వాక్యాలు రాయాలన్నా, పారాగ్రాఫ్లు రాయాలన్నా మనకు ఇవి ఖచ్చితంగా వీటిని పాటించవలసి ఉంటుంది. పేరాలు రాయాలి అంటే ఇవన్నీ ఉండాలి. వాక్యాలు రాసేటప్పుడు కూడా ఇవి తెలిసి ఉండాలి. మీరు మరి ఇవి చూడండి, వినండి, గ్రహించండి, ఫాలో కండి. చదువునప్పుడు, రాయునప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నములు. అంటే చూడండి, చదివేటప్పుడు, రాసేటప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆగాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అలా తెలుసుకోవటానికి ఈ విరామ చిహ్నములని మనము వాడుతూ ఉంటాము. అవేంటో ఇప్పుడు మీరు చూడండి, తెలుసుకోండి. ఈ విరామ చిహ్నములు మనకు తప్పకుండా మనం పాటించవలసిన విషయము రాసేటప్పుడు. అంటే ఇవి లేకపోతే కొన్ని చోట్ల అర్థం మారిపోతుంది. అవి ఉంటేనే వాటి యొక్క అర్థం అనేది సంపూర్ణంగా ఉంటుంది. కావున విరామ చిహ్నములు ఏంటో చూద్దాము. విరామం అంటే ఆపటం, చిహ్నం అంటే గుర్తు. మరి విరామ చిహ్నములు ఎన్ని అంటే 10. విరామ చిహ్నములు 10 రకాలుగా ఉంటాయి. మనము వాక్యాలు రాసేటప్పుడు, పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఈ 10టిని మనము ఉపయోగిస్తూ రాయవలసి ఉంటుంది. 1వది బిందువు లేక ఫుల్ స్టాప్ అంటాము. బిందువుని మనం తెలుగులో బిందువు అంటాము, ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్. వాక్యాంశ బిందువు లేక కామా. చూడండి, 1వది బిందువు, 2వది వాక్యాంశ బిందువు అంటే కామా. 3వది అర్ధ బిందువు లేక సెమీకోలన్. చూడండి, అర్ధ బిందువు లేక సెమీకోలన్. చూడండి 3. 4వది న్యూన బిందువు లేక కోలన్. చూడండి, 4వది న్యూన బిందువు, బిందువు, వాక్యాంశ బిందువు, అర్ధ బిందువు, న్యూన బిందువు. ఇవి 4. ఇంకా తర్వాతది అనుకరణ చిహ్నము లేక ఉద్ధరణ చిహ్నము. చూడండి, అనుకరణ చిహ్నము లేక ఉద్ధరణ చిహ్నము. ఇవన్నీ మీకు మళ్ళీ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఉంటాయి, వీటిని ఏ విధంగా మనము వాడాలో నేను మళ్ళీ వాక్యాల రూపంలో మీకు తెలియజేస్తాను. ప్రశ్నార్థకము లేక క్వశ్చన్ మార్కు. ప్రశ్నార్థకము లేదా క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ మీకు 6 తెలియజేయడమైంది. ఇంకొక 4 ఉన్నాయి, ఆ 4 కూడా తెలియజేస్తాను. 7వది ఆశ్చర్యార్థకము లేక ఎక్స్క్లమేటరీ మార్కు. చూడండి, ఆశ్చర్యార్థకము, ఆశ్చర్యాలను గురించి తెలియజేసేటప్పుడు దీనిని ఉపయోగిస్తూ ఉంటాము. ప్రశ్నార్థకం అంటే ప్రశ్నలను రాసేటప్పుడు కానీ, అడిగేటప్పుడు కానీ, పలికేటప్పుడు కానీ ప్రశ్నార్థకం మార్కు మనం వాడవలసి ఉంటుంది. పొడవు గీత లేక M-. పొడవు గీత, పొడవుగా గీసేది M- అంటారు. ఇంకా తర్వాతది 9వది కుండలీకరణము, కుండలీకరణములు లేక బ్రాకెట్స్. కుండలీకరణములు లేక బ్రాకెట్స్ ఏవైనా స్పెషల్ అర్థంలో, ప్రత్యేకమైన అర్థంలో తెలియజేసేటప్పుడు కుండలీకరణంలో రాస్తూ ఉంటాం, బ్రాకెట్స్లో రాస్తాము. 10వది 3 చుక్కలు. ఈ విధంగా 10 రకాలుగా మనం విరామ చిహ్నములను ఉపయోగిస్తూ మనము ఏ వాక్యం రాయాలన్నప్పుడైనా, కొన్ని పదాలను, ప్రత్యేకమైన పదాలను రాయాల్సి వచ్చినప్పుడైనా తెలియజేయడానికి, వాక్యం చివర పూర్తయిందని తెలియజేయడానికి విరామాల కోసము వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అవి ఇప్పుడు ఏంటో చూద్దాము. బిందువు లేక ఫుల్ స్టాప్. మనం ఫుల్ స్టాప్ని చుక్కతో చూపిస్తాము. అంటే ఒక చుక్క, ఫుల్ స్టాప్. బిందువు అంటే ఒక చుక్క, అంటే వాక్యము పూర్తయినట్లుగా చూపించేది మనకు ఇది. వాక్యం పూర్తి అయినప్పుడు, పూర్తి అయినట్లుగా తెలియజేయటాన్ని సూచించటానికి బిందువు పెడతారు. అంటే వాక్యం పూర్తి అయింది అని తెలియజేయడం కోసం బిందువుని ఉపయోగిస్తాము. బిందువు ఉంది అంటే వాక్యం పూర్తి అయిపోయినట్లు అర్థం. వాటి కోసం
వీటిని ఫుల్ స్టాప్ని వాడుతూ ఉంటాము, రాస్తూ ఉంటాము. అంటే ఈ ఫుల్ స్టాప్ పెట్టామంటే వాక్యం పూర్తయినట్లు. వీటిని మరి ఎక్కడెక్కడ వాడతామంటే నిశ్చయార్థక వాక్యము, ప్రార్థనాద్యర్థక వాక్యముల చివర, సంక్షిప్త రూపములలో, బిందువు వచ్చును. చూడండి, నిశ్చయార్థక వాక్యం నిశ్చయంగా తెలియజేసే విషయాల్లో, ప్రార్థించే విషయాల్లో, ఇంకా సంక్షిప్త రూపంలో, వాక్యముల చివర అలా బిందువును ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా వాడితేనే దానికి అర్థం అనేది ఉంటుంది. మరి ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు. మీకు ఈ ఉదాహరణలు చూస్తే మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోకుండా చక్కగా అవగాహన కూడా కలుగుతుంది. రాముడు బుద్ధిమంతుడు. చూడండి, రాముడు బుద్ధిమంతుడు. వాక్యం పూర్తి అయిపోయింది కాబట్టి అక్కడ చుక్క పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్, బిందువు. మరి రాముడు బుద్ధిమంతుడు అంటే వాక్యం పూర్తి అయిపోయింది కదా, అందువలన దయచేసి విని నేర్చుకోండి. చూడండి, దయచేసి ఇదేం వాక్యం? ప్రార్థనార్థక వాక్యం. దయచేసి విని నేర్చుకోండి, ప్రార్థనార్థక వాక్యం ఇది. ఇక్కడ బిందువు పెట్టబడింది. రోజు తప్పకుండా చదువుకోండి. చూడండి, ఇది విధ్వర్ధక వాక్యము. అంటే రోజు తప్పకుండా చదువుకోండి. దీన్ని ఆజ్ఞగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇది ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టబడింది. అంటే మీకు మళ్ళీ వాక్యాలలో కూడా ఇవి మళ్ళీ ఏ వాక్యాలు ఏంటి అని పరిచయం చేయడం జరుగుతుంది. కిలోమీటరు. చూడండి, కి మీ. చూడండి, చుక్క ఇక్కడ ఒక చుక్క పెట్టాం, కీకి ఒక చుక్క, మీకు ఒక చుక్క పెట్టాం. కిలోమీటరు అనేది ఇక్కడ బ్రాకెట్లో రాయడం జరిగింది. చూడండి, క్రీస్తు శకం. క్రీ చుక్క పెట్టి, షా చుక్క పెట్టాం, క్రీస్తు శకం. వీటిని బ్రాకెట్లో రాయడం జరిగింది. మళ్ళీ బ్రాకెట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ బ్రాకెట్స్ అనేవి తర్వాత వస్తుంది మళ్ళీ. చూడండి, నెక్స్ట్ వాక్యాంశ బిందువు అంటే కామా. వాక్యాంశ బిందువు కామాని మనము స్వల్ప విరామంగా అవసరమైనప్పుడు దీనిని ఉపయోగిస్తూ ఉంటాము, దీనిని వాడుతూ ఉంటాము, దీనిని రాస్తూ ఉంటాము. మరి చుక్క పెట్టవలసిన చోట కామ, కామ పెట్టవలసిన చోట చుక్క పెడితే అర్థం మారిపోతూ ఉంటుంది. కావున చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి వాక్యం పూర్తి కానప్పుడు వాక్యాంశ బిందువును కామను ఉపయోగిస్తాము. అంటే ఏదైనా అంశం ముగియకపోతే, అసమాపక క్రియలను వాడినప్పుడు, వాక్యం పూర్తి కానప్పుడు వాక్యాంశ బిందువును ఉపయోగిస్తుంటాము. అలాగే ఉత్తరములో ప్రారంభము, చివర సంబోధనములలో కామా పెడతారు. ఉత్తరము కూడా అంతే, ప్రారంభంలో కూడా కామా పెడతాము, చివర సంబోధనలలో కూడా కామా పెట్టడం జరుగుతూ ఉంది. అట్లా ఈ కామాను ఈ విధంగా ఇన్ని రకాలుగా వాడుతూ ఉంటాము. ఇది మీకు అర్థమైతే ఉదాహరణలు కూడా మీకు చేయగలుగుతారు. ఉదాహరణలు చేయగలిగితే మీరు ఇంకా ఏది రాయాలన్నా పరీక్షలో కానీ, మీరు ఇంకా మామూలుగా సాధారణంగా ఏది రాయాలన్నా మీరు చక్కగా రాయగలుగుతారు. కామ ఏకమాత్ర కాలపు విరామమును సూచించును. ఏకమాత్ర అంటే రెప్పపాటు కాలము. ఏకమాత్ర కాలం అంటే రెప్పపాటు కాలం విరామంని సూచిస్తుంది కామ. అంటే అంత విరామం తీసుకోవాల్సి ఉంటుంది మనం కామ పెట్టిన దగ్గర. అట్లా అందుకని ఇది తెలిస్తే మీరు ఉదాహరణలు చక్కగా అర్థమవుతుంది. ఉదాహరణలు అర్థమవుతే మీరు ఇంకెప్పటికీ మర్చిపోకుండా దీనిని ఖచ్చితంగా పాటించగలుగుతారు. అదేంటో ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణ చూస్తే కామా వచ్చేసి ఎక్కడ వాడతామనేది, అరవింద్ కామా బి చుక్క. చూడండి, ఎస్ చుక్క సి కామా బి చుక్క ఈడి చుక్క. అంటే ఇక్కడ అరవింద్ తర్వాత అతని క్వాలిఫికేషన్స్, అర్హతలు, అవి విద్యా అర్హతలు బిఎస్సి బిఈడి కాబట్టి కామా కామా వాడడం జరిగింది. చివరికి మళ్ళీ చుక్క పెట్టడం జరిగింది. చూడండి, ఇందులో మీరు కామా నేర్చుకోవచ్చు, చుక్క బిందువు కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే వీరేశలింగం గొప్ప కవి కామా నవలా రచయిత కామా సంఘ సంస్కర్త. చూడండి, వీరేశలింగం గొప్ప కవి, నవలా రచయిత, సంఘ సంస్కర్త. అంటే స్వల్ప కాలాన్ని మనం విరామం తీసుకోవడం జరిగింది కామాల దగ్గర. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూద్దాం. శ్రీరాముడు బుద్ధిమంతుడు గుణవంతుడు. ఇక్కడ చూడండి, రెండు గుణాలను తెలియజేసినప్పుడు మనం స్వల్ప విరామాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది. ఏకమాత్ర కాలం. శ్రీరాముడు బుద్ధిమంతుడు కామా గుణవంతుడు. చూడండి, చివరికి మళ్ళీ చుక్క పెట్టడం జరిగింది. అంటే అది వాక్యం పూర్తయింది, మధ్యలో వాక్యం పూర్తి కాలేదు కాబట్టి కామా. ఇంకొక వాక్యం చూస్తే దుర్గ బజారుకు వెళ్ళి పూలు
పండ్లు తెచ్చింది. చూడండి, దుర్గ బజారుకు వెళ్ళి పూలు పండ్లు తెచ్చింది. అంటే ఇక్కడ వెళ్ళి అనేది స్వల్ప విరామం, పూలు తర్వాత పండ్లు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి, అంటే ఇంకా పూలే కాకుండా పండ్లు కూడా తెచ్చింది కావున కామాని ఉపయోగించాము. ఈ విధంగా మీరు చుక్కని, బిందువుని, కామాని తెలుసుకోవచ్చు. ఇంకా చూద్దాము. ఉత్తరంలో రాసేటప్పుడు అనుకున్నాం కదా, ప్రియమైన లతకు కామ నీ స్నేహితురాలు. చూడండి, ప్రియమైన లతకు అంటే సంబోధన కదా, ఇక్కడ కామ పెట్టడం జరిగింది. నీ స్నేహితురాలు చుక్క, ఫుల్ స్టాప్. ఈ విధంగా మీరు ఉత్తరం రాసేటప్పుడు సంబోధనలో కామాని ఉపయోగించవలసి ఉంటుంది. ఇంకా పూజ్యులైన నాన్నగారికి కామ మీ కూతురు చుక్క. చూడండి, ఇక్కడ బిందువును మరియు కామాను కూడా మీరు గ్రహించవచ్చు. చూడండి, ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది, నేర్చుకోవలసి కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీటిని పాటించాలి. ఉత్తరము రాసేటప్పుడు ఇవి పాటించకపోతే వీటికి మార్కులు ఉంటాయి. ఈ కామాలకు, ఫుల్ స్టాప్లకి, బిందువులకు కూడా ఖచ్చితంగా వీటికి మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకోసం ఒక పొడుపు కథ. చిట్టపట్ట చినుకులు, చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటవి? చిటపట చినుకులు, చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటవి? కన్నీరు. ఎంత కురిసినా వరద రాదు కదా. ఇప్పుడు తర్వాతది అర్ధబిందువు. అర్ధబిందువు అంటే సెమికోలన్. ఇప్పుడు సెమికోలన్ చూడండి, ఒక చుక్క వచ్చి కింద కామ వస్తుంది, అది అర్ధబిందువు అంటాము, లేదా సెమికోలన్ కూడా అంటాము. వినండి, ఇవి ఎక్కడెక్కడ వాడతాము, ఎక్కడెక్కడ రాయాలో చూడండి. ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్ధబిందువు లేదా సెమికోలన్ వాడుతూ ఉంటాం, వస్తుంది. అంటే ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర ఈ అర్ధబిందువు వస్తుంది. అలా అర్ధబిందువుని మనం వాడుతూ ఉంటాము వాక్యాలలో మరియు పారాగ్రాఫ్లో కూడా మనం రాయవలసి ఉంటుంది. ఈ అర్ధబిందువును ఉపయోగించి రాస్తూ ఉంటాము తెలుగులో. ఇంకా మరి ఇది ద్విమాత్ర కాలపు విరామమును సూచిస్తుంది. అంటే ఇది ద్విమాత్ర కాలపు అంటే 2 మాత్రల కాలము. ఏకమాత్ర కాలము అంటేనేమో మనము రెప్పపాటు కాలము అంటాము. ద్విమాత్ర కాలం అంటే 2 సార్లు రెప్పపాటు కాలం. 2 సార్లు మనం రెప్ప వాలిస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయాన్ని దీనికి ఇక్కడ విరామాన్ని తెలియజేస్తాము. సూచించే సమయంలో దీన్ని వాడుతూ ఉంటాము. ద్విమాత్ర కాలపు విరామమును సూచించును ఈ గుర్తు. ఉదాహరణ చూస్తే చూడండి, మీరు ఉదాహరణల ద్వారా చక్కగా నేర్చుకుని గ్రహించండి. జీవితేచ్ఛ లేకపోతే సృష్టి లేదు. చూడండి, అర్ధబిందువు స్థితి లేదు, అర్ధబిందువు లయము లేదు. చూడండి, జీవితేచ్ఛ లేకపోతే సృష్టి లేదు, అర్ధబిందువు స్థితి లేదు, అర్ధబిందువు లయము లేదు. చుక్క బిందువు అంటే ఇది వాక్యం పూర్తయింది కాబట్టి బిందువు. ఇక్కడ మధ్యలో మనము ద్విమాత్ర కాలం విరామం కాబట్టి ఇక్కడ మనం అర్ధబిందువుని వాడడం జరిగింది. ప్రేమ అడిగి పుచ్చుకునేది కాదు, కానీ కామ. చూడండి, అర్ధబిందువు కానీ కామ. అడిగినా ప్రేమించరు కొందరు. ఇది చుక్క అంటే బిందువు. ఇక్కడ వాక్యం పూర్తయింది కాబట్టి ప్రేమ అడిగి పుచ్చుకునేది కాదు అర్ధబిందువు, కానీ కామ అడిగినా ప్రేమించరు కొందరు చుక్క. అంటే ఈ విధంగా మనము వాక్యాలలో విరామ చిహ్నముల్ని వ్రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాస్తే ఆ విరామ చిహ్నాలకి చక్కటి అర్థము మరియు మనము చూసే విధానము, ఆగే విధానము కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు తర్వాత న్యూన బిందువు అంటే కోలన్. చూడండి, అంటే 2 చుక్కలు. న్యూన బిందువు అంటే కోలన్, అది 2 చుక్కలు పైన కింద ఉండి 2 చుక్కలు ఉంటాయి. ఈ విధంగా మరి ఇది ఇక్కడ వాడతాము చూడండి. వాటిని వినండి, గ్రహించండి,
వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు మాత్రం ఎక్కువ కాలం గుర్తుంటుంది. వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు సూచిస్తారు లేదా కోలన్ వాడతారు. వచ్చును. చూడండి, వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు అంటే ఆ పదాలు ఇవి అని చెప్పడానికి ముందు న్యూన బిందువు లేదా కోలన్ వచ్చును వాడుతూ ఉంటాము. మరి అవి ఏ విధంగా ఉంటాయి అనేది మీరు దీన్ని బట్టి మీరు ఉదాహరణలు చూసి వాటిని గ్రహించి మీరు వాక్యాలలో కూడా ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఆ విధంగా రాసినప్పుడు మాత్రమే మనకు తెలుగు అనేది చక్కగా ఉంటుంది. ఇది 3 మాత్రల కాలపు విరామ చిహ్నము. అంటే ఇది 3 మాత్రల కాలపు విరామ చిహ్నము, విరామంను సూచిస్తుంది. అంటే 3 సార్లు రెప్పపాటు కాలము అయ్యేంత విరామంని మనం ఇక్కడ దీన్ని న్యూన బిందువుని మనము అంత సమయం వచ్చినప్పుడు న్యూన బిందువుని మనం రాయవలసి ఉంటుంది. ఆ సమయంలో న్యూన బిందువుని వాడవలసి ఉంటుంది. మరి అలా ఈ అన్నీ మనం విరామ చిహ్నములు రాస్తూ తెలుగుని రాసినప్పుడే ఆ భాష అనేది చక్కటి అర్థవంతంగా మరియు చక్కగా ఉంటుంది. ఉదాహరణలు చూద్దాం. న్యూన బిందువు ఉదాహరణలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా రాయాలి చూద్దాము. మీరు ఉదాహరణలు గ్రహిస్తే మీకు ఇంకా ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. వాటిని రాయండి ఒకసారి, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. దిక్కులు 4 అవి. చూడండి, దిక్కులు 4 చుక్క బిందువు అవి అన్నప్పుడు ఇక్కడ మనము న్యూన బిందువు వాడాము. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చూడండి, 4టిని తెలియజేసాం కాబట్టి తూర్పు కామ, పడమర కామ, ఉత్తరం కామ, దక్షిణం బిందువు చుక్క. అంటే ఇక్కడ న్యూన బిందువు వాడవలసి వచ్చింది. అవి అన్నప్పుడు మనం న్యూన బిందువు వాడాము. మరి తూర్పు కామ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మనకేంటిది కామ వాడవలసి వచ్చింది. అట్లా అంటే మనము ఏది ఎక్కడ రాయాలో అక్కడ రాస్తేనే దానికి చక్కటి అర్థము మరియు చూడటానికి కూడా చక్కగా ఉంటుంది. ఇంకా రెండవ ఉదాహరణ చూస్తే భాషా భాగాలు 5 చుక్క. చూడండి, అంటే అది ఆ వాక్యం పూర్తి అక్కడికి. అవి అన్నాము. అవి అంటే అవన్నిటిని తెలియచేయడం కోసం అవి న్యూన బిందువు, నామవాచకం కామ, సర్వనామం కామ, విశేషణం కామ, క్రియ కామ, అవ్యయం చుక్క. చూడండి, బిందువు అంటే ఈ వాక్యం పూర్తి అయిపోయింది కావున ఇది బిందువు ఇక్కడ రాయడం జరిగింది. ఫుల్ స్టాప్. ఈ విధంగా ఉదాహరణలు ఉంటాయి. న్యూన బిందువుని ఇంకా మీకు అర్థమైందనుకుంటాను. న్యూన బిందువుని అవి అని వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ పదాలను మనం తెలియజేయవలసి వచ్చినప్పుడు న్యూన బిందువు వాడుతూ ఉంటాము. ఇంకా ఇప్పుడు అనుకరణ చిహ్నము. చూడండి, అనుకరణ చిహ్నములు అంటే ఉద్ధరణ చిహ్నము. ఇక్కడ అనుకరణ చిహ్నములని అంటే మనం ఇంగ్లీష్లో ఇన్వర్టెడ్ కామాస్ అంటారు చూడండి, అవి. అలా ఇవి తెలుగులో అనుకరణ చిహ్నములు, ఉద్ధరణ చిహ్నం అని అంటాము. వీటిని ఎక్కడ ఉపయోగిస్తాము అనేది చూద్దాము. మీరు చూసి ఎక్కడ ఉపయోగించాలో చూసి వాటిని ఉదాహరణలు కూడా చూస్తే మీరు ఇంకా చక్కగా రాయగలుగుతారు తెలుగును. ప్రత్యక్షానుకరణమునందును కామ ఉద్ధరణ వాక్యములను ఉదహరించునప్పుడు ప్రత్యక్షానుకరణమునందును కామ ఉద్ధరణ వాక్యములను ఉదహరించినప్పుడును అనుకరణ చిహ్నములు వచ్చును. అంటే చూడండి, ప్రత్యక్షానుకరణ అంటే అనుకరణ, ప్రత్యక్షమైన అనుకరణ చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఉద్ధరణ వాక్యములను అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉదహరించాల్సి వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇచ్చినప్పుడు అనుకరణ చిహ్నములను మనము రాస్తూ ఉంటాము. అనుకరణ చిహ్నములు ఇన్వర్టెడ్ కామాస్, ఉద్ధరణ చిహ్నాలు వాడుతుంటాము. వీనిని కొటేషన్ మార్క్స్ అంటారు. కొటేషన్ మార్క్స్ అని అనొచ్చు అని అంటూ ఉంటారు. వీటికి ఇంకొక పేరు కొటేషన్ మార్క్స్. అట్లా చూడండి, ఈ కొటేషన్ మార్క్స్ ఏ విధంగా రాయాలో ముఖ్యంగా మీకు రాసేటప్పుడు చక్కటి అందాన్ని మరియు చక్కటి భాషా శైలిని మీకు ఇవి ఇక్కడ ఈ విరామ చిహ్నంలో రాయడం వలన
వాటి యొక్క అర్థం అనేది చక్కగా తెలుస్తుంది, రాయవలసి ఉంటుంది. విరామ చిహ్నాలతో రాస్తే భాష అనేది చక్కటి సంపూర్ణమైన అర్థము తెలియజేస్తూ ఉంది. కావున వాటిని మీరు పాటించవలసి ఉంటుంది. విరామ చిహ్నాలు తప్పక పాటించవలసినవి విరామ చిహ్నములు. మరి ఉదాహరణ చూద్దామా మనం? ప్రకృత్యారాధన హృదయం ఉండాలి. చూడండి, ఇక్కడ మనం ఉద్ధరణ చిహ్నాలను వాడాము. ఇక్కడ అని భావకవులు చెప్తారు. చుక్క చూడండి, ఇక్కడ ప్రకృతి ఆరాధన హృదయం ఉండాలి అనేది మనము ఇక్కడ అనుకరణ చిహ్నంలో పెట్టాము, ఉద్ధారణ చిహ్నంలో పెట్టడం జరిగింది. కొటేషన్ మార్క్స్ అంటాము, ఇన్వర్టెడ్ కామాస్ అని కూడా అంటాము వీటిని. అంటే అని చెప్తారు అంటే ఇదేంది, వాళ్ళు అన్న వాక్యాన్ని మనం ప్రత్యక్షంగా ఆ వాక్యాన్ని చెప్పడం జరిగింది. కావున దాన్ని మనము ఆ చిహ్నాలు వాడాము. నేను వస్తున్నాను అని రవి అన్నాడు. చూడండి, రవి అన్న విషయం ఏంటి? నేను వస్తున్నాను అంటే ఇక్కడ ప్రత్యక్షానుకృతి అంటే ప్రత్యక్షంగా అతను అన్న విషయాన్ని అన్నట్లుగా చెప్పాము. కావున దాన్ని మనం ఉద్ధరణ చిహ్నములు వాడడం జరిగింది. అట్లా అనుకరణ చిహ్నములు అట్లా చూడండి, నేను వస్తున్నాను అని రవి అన్నాడు అంటే వీటిని ప్రత్యక్ష వాక్యాలను మనం ప్రత్యక్షంగా వాళ్ళు అన్న విషయాన్ని మనం చెప్పడాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో కొటేషన్ మార్క్స్లో రాస్తూ ఉంటాం. మీరందరూ క్రమశిక్షణ పాటించండి. ఇన్వర్టెడ్ కామాస్లో రాయడం జరిగింది ఇవి కొటేషన్ మార్క్స్లో అని మాస్టారు చెప్పారు. చూడండి, మాస్టర్ ఏం చెప్పారు? మీరందరూ క్రమశిక్షణ పాటించండి అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా అనుకరణ వాక్యం, ఇది అనుకరణ విషయం. అందుకని వీటిని మనము ఉద్ధరణ చిహ్నంలో పాటించి రాసాము. అనుకరణ చిహ్నములు వాడుతూ ఉంటాము. ఈ విధంగా మీరు ఇట్లా మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం, డైరెక్ట్ స్పీచ్కి ఇవి వాడటం జరుగుతుంది అన్నట్టు. అట్లా అనుకరణ చిహ్నములు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. చూడండి, మనం ప్రతిదానికి ప్రశ్నిస్తూ ఉంటాము. ఆ ప్రశ్నించేదానికి మనము ఆ వాక్యానికి వాడేది ఈ ప్రశ్నార్థకం. మరి ఈ ప్రశ్నార్థకం అనేది మీకు అందరికీ సులువైన విషయం. ఎందుకంటే ఏదైనా మనం అడుగుతూ ఉంటాం కదా విషయాన్ని, ప్రతి విషయాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటాం కదా, అందుకని మీకు చాలా సులువు ఇది. ఏదైనా విషయాన్ని గూర్చి ఎదుటి వారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ఈ ప్రశ్నార్థకం అనేది చివర ప్రశ్నార్థకం చిహ్నమును ఉపయోగిస్తారు. ఏదైనా విషయాన్ని గూర్చి ఎదుటివారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థక వాక్యంను ఉపయోగిస్తారు. దానినే ప్రశ్నార్థకం అంటాము. మీకు పరీక్షలో కూడా పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో ప్రశ్నలు తయారు చేయండి అంటాడు. అప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఈ ప్రశ్నార్థకంని మీరు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఆ వాక్యాన్ని ప్రశ్నలాగా రాసి దాని చివర ప్రశ్నార్థకం గుర్తుని వాడవలసి ఉంటుంది. మరి అదేదో ఉదాహరణలు చూడండి. ఇప్పుడు ఉదాహరణ ద్వారా మీరు చక్కగా గ్రహించండి, నేర్చుకోండి. ప్రశ్నార్థకం అనేది మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు వాక్యం మొత్తం రాసి ప్రశ్నార్థకం గుర్తు రాయలేదనుకోండి, అక్కడ మార్కులు కట్ అయిపోతాయి. ఒకటోది ఉదాహరణ చూస్తే, నీ పేరు ఏమిటి? చూడండి, ప్రశ్నార్థకం మనకు అక్కడ రాయడం జరిగింది. ఈ ప్రశ్నార్థకం లేదనుకోండి, నీ పేరు ఏమిటి అంటే అది వాక్యం పూర్తి అవుతుందేమో, కానీ అక్కడ ప్రశ్నార్థకం లేకపోతే అది వాక్యం అనేది అక్కడ మీకు మార్కులు తక్కువ పడే అవకాశం ఉంటుంది. రెండవది చూస్తే, మీ ఊరు పేరు ఏమిటి? ప్రశ్నార్థకం. చూడండి, మీ ఊరి పేరు ఏమిటి అంటే ఏదైతే జవాబుని కోరుతుందో అది ప్రశ్నార్థకం. దానికి ఖచ్చితంగా మనము ప్రశ్నార్థకం గుర్తుని రాయవలసి ఉంటుంది. మీకు ఇది చాలా సులువైన విషయమే, కానీ పారాగ్రాఫ్ ఇచ్చి వాక్యం ప్రశ్నలు తయారు చేయమన్నప్పుడే మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పటి నుంచి మీరు ఇంకా కన్ఫ్యూజన్ కావద్దు. నీవు ఏ తరగతి చదువుతున్నావు? ప్రశ్నార్థకం. చూడండి, నీవు ఏ తరగతి చదువుతున్నావు? ప్రశ్నార్థకం. మీకు ఇవి చాలా సులువు. ఎందుకంటే మీరు మామూలుగా ముచ్చట ఏదైనా మీరు సందర్భంలాగా ఊరిక మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అవే ప్రశ్నలు. ఏదైనా జవాబు కోరి మాట్లాడే భాష ఉంటుంది కదా, అవే ప్రశ్నలు. వాటికి మీరు రాసేటప్పుడు మాత్రం ప్రశ్నార్థకం మార్కు గుర్తు రాయవలసి ఉంటుంది. మన దేశం పేరు ఏమిటి? ప్రశ్నార్థకం.
చూడండి, మన దేశం పేరేమిటి? భారతదేశం. అది జవాబు. ప్రశ్నార్థకం ఏమిటి? చూడండి ఇక్కడ ఏమిటి ఏమిటి, ఏ ఏ తరగతి, అలా ఈ విధంగా ఉంటాయి ప్రశ్నలకి. అప్పుడు ప్రశ్నార్థకం మార్కు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. ఆశ్చర్యార్థకము ఏదైనా మనము ఆశ్చర్యాన్ని గురించి తెలియజేసేటప్పుడు ఇట్లా పొడవు గీత పెట్టి కింద చుక్క పెడతాం. ఆశ్చర్యార్థకం అంటే ఏదైనా మనకు ఆశ్చర్యకర సందర్భంని తెలియజేసినప్పుడు, ఆశ్చర్యకర వాక్యముగా, ఆశ్చర్యకర పదము రాసినప్పుడు దీనిని మనం రాస్తూ ఉంటాము. ఆశ్చర్యాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకం మనం రాయవలసి ఉంటుంది. గుర్తు వస్తుంది. ఆశ్చర్యాన్ని తెలియజేసేటప్పుడు, భయాన్ని తెలియజేసేటప్పుడు, వింతను తెలియజేసేటప్పుడు, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకం గుర్తు వస్తుంది. అంటే పొడవు గీత పెట్టి కింద చుక్క ఆశ్చర్యార్థకం. దానిని ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అని కూడా అంటారు. మరి ఇవన్నీ మనకు ఎక్కడెక్కడ వస్తాయి ఏంటి అనేది మీరు ఉదాహరణల ద్వారా చూసి చక్కగా విని నేర్చుకొని అప్పుడు మీరు రాస్తే ఇంకా ఎక్కడెక్కడ పరీక్షలో కానీ ఇంకెక్కడైనా రాసేటప్పుడు మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు, చక్కగా రాయగలుగుతారు. ఉదాహరణ చూడండి, నేర్చుకోండి, కొన్నిటిని ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఉన్న వాటిని చేస్తే ఇంకా మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. ఆ ఉదాహరణలు ఏంటో చూద్దామా? అయ్యో, చూడండి ఆశ్చర్యార్థకం, ఎంత కష్టకాలము. చూడండి, అయ్యో ఎంత కష్టకాలము. ఇక్కడ ప్రశ్నార్థకం ఇది, ఇక్కడ ఆశ్చర్యార్థకం రాసాము. అంటే పొడవు గీత పెట్టి కింద చుక్క పెడితే ఆశ్చర్యార్థకం. చివరికి చుక్క వచ్చింది కదా, బిందువు, అదేంటి అంటే వాక్యం పూర్తయినట్లుగా. అంటే ఇక్కడ అయ్యో అంటున్నాం అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం అన్నట్టు. అబ్బా ఎంత ఆశ్చర్యం. చూడండి, అబ్బా ఎంత ఆశ్చర్యము అంటే ఇది ఆశ్చర్యానికి సంబంధించింది కాబట్టి ఆశ్చర్యార్థక గుర్తు రాసాము ఇక్కడ. ఈ విధంగా మనకు ఉదాహరణలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పదాలకు ఆశ్చర్యార్థకం రాయవలసి ఉంటుంది. ఇంకా మూడవది చూద్దాము. భళా బాగున్నావురా. చూడండి, భళా బాగున్నావురా అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకం, రెండు ఆశ్చర్యార్థకం రాసాము. అంటే ఇట్లాంటి పదాలకి మనం ఆశ్చర్యార్థకం రాయవలసి ఉంటుంది, రాయాలి కూడా. రాయకపోతే వాటి యొక్క అర్థం అనేది మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆహా ఎంత అందమో. చూడండి, ఆహా అంటే ఇది ఆశ్చర్యానికి సంబంధించిన ఆనందకర విషయాన్ని చెప్పేటప్పుడు ఆహా ఎంత అందమో. చూడండి, అక్కడ రెండు ఆశ్చర్యార్థకాలు రాసాము. ఇంకా ఇప్పుడు మీకు ఇంకొక విరామ చిహ్నమైన పొడవు గీత M- అంటే చిన్న గీతను మనము ఎక్కడ రాయాలి, విరామ చిహ్నాలలో, వాక్యాలలో కానీ పేరాలో కానీ ఏ విధంగా రాయాలో మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి, గ్రహించండి, అవగాహన చేసుకోండి. వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీతను వాడుతారు. వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీతను వాడుతారు. అంటే ఏదైనా ఒక వాక్యంలో వివరణ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ పొడవు గీతను రాస్తూ ఉంటాము. అట్లా వాక్యంలో వివరణ ఇచ్చే సందర్భంలో ఈ పొడవు గీతను ఏ విధంగా రాస్తాము అనేది ఉదాహరణ ద్వారా మీరు గ్రహించండి. ఉదాహరణలను చూసి మీరు ఇంకెక్కడైనా ఈ M- అంటే పొడవు గీతను మీరు రాయవలసినప్పుడు దీనిని చక్కగా అవగాహనతో రాస్తూ ఉండండి. అలా రాస్తే మీకు చక్కగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే చూడండి, ఒకటో ఉదాహరణ శ్రీరాముడు. ఈ శ్రీరాముడు అనేది అతని గురించి తెలియజేయడానికి మనము వివరణ ఇవ్వడానికి దశరథుని కుమారుడు, అయోధ్యకు రాజు. చూడండి, శ్రీరాముడు మనము పొడవు గీత ఇచ్చాము, దశరథుని కుమారుడు,
పొడవు గీత ఇచ్చాము. అయోధ్యకు రాజు ఫుల్ స్టాప్ ఇచ్చాము. ఇక్కడ బిందువు అంటే వాక్యం పూర్తయింది. ఇక్కడ వివరణ ఇచ్చాం, శ్రీరాముని గురించి వివరణ ఇచ్చాము కాబట్టి దశరథుని కుమారుడని, అతను అయోధ్యకు రాజు అని వివరణ ఇచ్చాము. కావున దాన్ని మనం వాడాము. దుర్యోధనుడు, ఇక్కడ దుర్యోధనుడు మనం చిన్న గీత ఎం డాష్ అంటే ధృతరాష్ట్రుని కుమారుడు, చిన్న గీత రారాజు, ఇక్కడ బిందువు ఫుల్ స్టాప్ అంటే మనం దుర్యోధనుడు గురించి వివరణ ఇస్తున్నాము. కావున అక్కడ ఎం డాష్ అంటే చిన్న గీతను వాడాము. అలాగే ధృతరాష్ట్రుని కుమారుడు, ఇతను ఇంకా వివరిస్తూ ఉన్నాము, ఇతని వివరణ, అతను రారాజు, కావున మనం ఎం డాష్ని వాడాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి కుండలీకరణము అంటే బ్రాకెట్. ఈ బ్రాకెట్ని ఏ విధంగా వాడాలి అంటే చూడండి, ఓన్లీ ఇంతకుముందేమో మనం అన్ని గుర్తులని బ్రాకెట్లో రాసాము, ఇది ఓన్లీ బ్రాకెటే రాసాము. అంటే ఈ బ్రాకెట్ని ఎక్కడ వాడతామో మనము నేర్చుకోండి. అట్లా బ్రాకెట్ని కూడా మనం ఎక్కడ వాడాలనో అక్కడే వాడితే చక్కగా ఉంటుంది భాష. ఈ బ్రాకెట్ని ఎక్కడ వాడాలో చూడండి. భాషా పదాల వివరణ ఇచ్చుటకు కామా, ఇతర నామాలు తెలుపుటకు కామా, వివరణ ఇచ్చుటకు కామా, అంకెలను అక్షరములలో వ్రాయునప్పుడు కుండలీకరణము వాడుతారు. చూడండి, భాషా పదాల వివరణ ఇచ్చుటకు లేదా ఇతర నామాలు తెలుపుటకు అంటే ఇంకా వేరువేరు పేర్లను తెలిపేటప్పుడు, ఇంకా వివరణ ఇవ్వడానికి, ఇంకా అంకెలను అక్షరాలలో రాసేటప్పుడు కూడా ఈ కుండలీకరణంలో వాడుతూ ఉంటాము. అది ఏ విధంగా వాడతాము అనేది ఉదాహరణల ద్వారా వినండి, చక్కగా గ్రహించండి, చక్కగా అవగాహన చేసుకోండి. అలానే చేసుకున్న వాటిని మీరు మళ్ళీ తిరిగి మీరు భాషలో రాయవలసి వచ్చినప్పుడు వాడుతూ ఉండండి. అలా రాసినప్పుడు మాత్రమే మీకు ఉపయోగం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తేనే ఆ భాష అనేది పరిపూర్ణంగా మీకు ఉంటుంది. అలాంటివి ఇవి ఇప్పుడు ఏంటో ఆ ఉదాహరణలు చూద్దాము. ఒకటి ఉదాహరణ చూస్తే, మనోవేగాన్ని అంటే ఇక్కడ చూడండి బ్రాకెట్ స్టార్ట్ అయింది. కొలుచుటకు వీలు లేని వేగాన్ని. మనోవేగము అంటే మనసు యొక్క వేగము. మరి మనసు వేగాన్ని కొలుస్తామా? కొలవలేము. దాని వివరణ ఏంటి? ఇక్కడ కొలుచుటకు వీలు లేని వేగాన్ని మనోవేగాన్ని అంటాం. ఇది అని వివరింపలేము. చుక్క చూడండి, ఆ బ్రాకెట్స్ని ఎందుకు వాడాము ఇక్కడ అంటే మనోవేగాన్ని అంటే ఏంటో అనుకుంటాం కదా, దాన్ని వివరణ. కొలుచుటకు వీలు లేని వేగాన్ని మనోవేగం అంటాం. కావున ఆ వివరణ ఇవ్వటానికి ఇక్కడ బ్రాకెట్ వాడాము. ఇది అని వివరింపలేము. చుక్క అంటే వాక్యం పూర్తయిపోయింది. ఈ విధంగా విరామ చిహ్నాలను చక్కగా మీరు గ్రహించండి, నేర్చుకోండి, వాడుతూ ఉండండి, మర్చిపోకుండా ఉంటారు. రెండవ ఉదాహరణ చూస్తే కాంతి వేగము. మరి కాంతి వేగము ఏంటి అనుకుంటే వివరణ వచ్చేసి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అది చూడండి బ్రాకెట్లో మనం రాసాము. అంటే కాంతి వేగం అనేది సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అనేది మనం బ్రాకెట్లో రాస్తే కాంతి వేగమును నక్షత్రాల మధ్య దూరం కొలుచుటకు ఉపయోగించుదురు అనేది వాక్యము. మరి కాంతి వేగము అంటే ఏంటి అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు తెలియజేస్తుంది కాంతి వేగం అనేది. అలా ఉపయోగించినప్పుడు దీన్ని బ్రాకెట్లో రాసాము. ఉపయోగించుదురు అనేది చుక్క అంటే ఫుల్ స్టాప్, వాక్యం పూర్తి అయిపోయింది. ఈ విధంగా మీరు విరామ చిహ్నాలు వాడుతూ తెలుగుని చక్కగా రాయండి, మంచి మార్కులు పొందండి. ఇంకా తర్వాత ఇంకొక విరామ చిహ్నం చూద్దాం. 3 చుక్కలు చూడండి, లైన్గా అంటే వరుసగా 3 చుక్కలు పెడతాము. ఈ 3 చుక్కలు ఎక్కడ పెడతాము అనేది మీరు గ్రహించండి. అంటే వీటిని కొద్దిగా తక్కువ వాడుతుంటాం. ఈ విరామ చిహ్నాలు ఎక్కువగా మనకు ఫుల్ స్టాపు, కామా, బ్రాకెట్స్, క్వశ్చన్ మార్కు, కొటేషన్ మార్క్స్ అవే వస్తూ ఉంటాయి. వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పటానికి సూచించటానికి 3 చుక్కలు ఉపయోగిస్తారు.
అంటే వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఇంకా ఉన్నాయని చెప్పటాన్ని సూచించటానికి 3 చుక్కలు ఉపయోగిస్తాము. అది ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది ఉదాహరణ ద్వారా నేర్చుకుంటే మీరు చక్కగా అవగాహన అవుతుంది. మీరు ఈ వాక్యాన్ని ఫస్ట్ శ్రద్ధగా గ్రహించండి, ఉదాహరణను అవగాహన చేసుకోండి. అప్పుడు మీరు ఇంకా మర్చిపోకుండా చక్కగా ఉంటుంది మీ తెలుగు. వాక్యాంతములో బిందువుతో కలిసి మొత్తం 4 చుక్కలు అవుతాయి. మరి ఈ 3 చుక్కలు ఉంటాయి, ఇంకా వాక్యాంతంలో కూడా పెట్టే ఒక చుక్క ఉంటుంది కదా, అవన్నీ కలిస్తే ఏమైతాయి? 4 చుక్కలు అవుతాయి. అట్లా వాక్యాంతంలో ఉండే అంటే చివరికి ఫుల్ స్టాప్ తోటి కలిపితే 4 చుక్కలు ఉంటాయి వాక్యాంతంలో, అంటే వాక్యం చివరలో. వాక్యాంతం అంటే వాక్యం చివరలో అని అర్థం. ఈ విధంగా మీరు ఈ 3 చుక్కలను గ్రహించండి, నేర్చుకోండి. ఇంకా ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు మీకు ఈ 3 చుక్కలు ఏ విధంగా వాడతాము వాక్యాలలో ఉదాహరణ చూసి మీరు ఇంకెప్పటికీ మర్చిపోకుండా నేర్చుకోండి. 1వ ఉదాహరణ చూద్దాము. రామ్ రామ్. చూడండి, 1వ ఉదాహరణ రామ్ రామ్ అంటే ఇది మనకు ఏంటి? ఈ రామ్ రామ్ అనేది ఒక భాషలో ఇది నమస్కారం అని వస్తుంది, ఇంకొక భాషలో ఇది ఇంకా చాలు అని కూడా వస్తుంది. చూడండి, 2వది చూస్తే కృతజ్ఞతలతో 3 చుక్కలు పెడతాము. చివరిదేంటి? వాక్యాంతంలో పెట్టే బిందువు, ఫుల్ స్టాప్. కాబట్టి 4 అయినాయి ఇక్కడ చివరిలో. చూడండి, వాక్యాంతంలో 4 అయ్యాయి. ఎందుకు అయ్యాయంటే 3 చుక్కలు. కృతజ్ఞతలతో అంటే ఇంకేముంది అంటే కృతజ్ఞతలతో ఇంకా మనము వాళ్ళ పట్ల కృతజ్ఞతలమై ఉంటున్నాము. కావున అట్లా మిగిలి ఉన్నదాన్ని అలా. తెలంగాణలో పెసర కంది మినుము. చూడండి, అంటే ఇంకా ఎక్కువ పంటలు మొదలైన పంటలు పండుతాయి. ఇక్కడ పాకిసున్నా లోపించింది, పండుతాయి. చూడండి, మొదలైన పంటలు పండుతాయి అంటే తెలంగాణలో పెసర కంది మినుము ఇంకా అనేక రకాల అంటే కాబట్టి అక్కడ లోపించాయి, చాలా లోపించినాయి కాబట్టి మొదలైన పంటలు పండుతాయి. ఇక్కడ పాకిసున్నా కూడా లోపించింది, అలా పడుతాయి అని వచ్చింది, పండుతాయి ఉంటాయి. అట్లా మంచి మాట మీకోసం విద్యార్థులు. ఈరోజు మంచి మాటలు వినండి, వాటిని మీరు ఆచరణలో పెట్టండి. మీకోసం ఈరోజు ఒక మంచి మాటను చూడండి. ఇక్కడ జీవితాంతం తల్లిదండ్రులకు సేవలు చేసిన సంతానం మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు. చూడండి, ఎంతటి చక్కటి మంచి మాట కదా. జీవితాంతం తల్లిదండ్రులకు సేవలు చేసిన సంతానం అంటే బిడ్డలు మాత్రం వారి రుణం తీర్చుకోజాలదు అంటే తీర్చుకోలేరు అని అర్థం. అంటే కావున ఇది ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు చెప్పారు. కావున మనం అందరం అమ్మ నాన్నలకు కనీసం కొంతలో కొంత అయినా మనకు వీలైనంత సాయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ చూడండి. పొడుపు కథలు వినండి, ఏకాగ్రతను పెంచుకోండి, మీ జ్ఞాపక శక్తిని మీరు మననం చేసుకుంటూ ఉండండి. చక్కటి చెరువులో చిక్కటి నీరు, దానిలో తెల్లని కాడకు ఎర్రని పువ్వు. ఏమిటది? చక్కటి చెరువులో చిక్కటి నీరు, దానిలో తెల్లని కాడకు ఎర్రని పువ్వు. ఏమిటది? ఏమైనా గుర్తొచ్చిందా విద్యార్థులు? నేనే చెప్తాను. దీపం అంటే నూనె, ప్రమిదలో నూనెలో ఒత్తి.